హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. లాస్ట్ వీడియోలో మనం ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 జేమ్స్ ఫల్క్నర్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 2013 ఐపీఎల్లో సిఎస్కే తరపున మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే 16 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన ఫల్క్నర్ 13.39 యావరేజ్తో 28 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది. నెంబర్ 4 లసిత్ మలింగా. శ్రీలంకకు చెందిన ఈ డేంజరస్ పేస్ బౌలర్ క్రికెట్ చరిత్రలోనే ఒక వెరైటీ కలిగిన బౌలర్. తన లో ఆర్మ్ యాక్షన్తో ఎంతో మంది మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్లను సైతం క్లీన్ బౌల్డ్గా అవుట్ చేశాడు. ముఖ్యంగా తన యార్కర్ డెలివరీస్ నిజంగా అన్బిలీవబుల్. ఇక 2011 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగిన మలింగా 16 మ్యాచ్ల్లో 13.39 యావరేజ్తో ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక 5 వికెట్ హాల్ ఉంది. అంతేకాకుండా మలింగా ఎకానమీ 5.95గా ఉంది. 16 మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా 5.95 ఎకానమీ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు మలింగా బౌలింగ్ ఎంత కఠినంగా ఉందని. నెంబర్ 3 కగిసో రబాడా. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బౌలర్ 2020 ఐపీఎల్లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. మొత్తం 17 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన రబాడా 18.26 యావరేజ్తో 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇంకా ఇతని ఎకానమీ 8.34గా ఉంది. నెంబర్ 2 డీజే బ్రావో. వెస్టిండీస్కు చెందిన ఈ ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ టీ20 చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి బౌలర్. అయితే 2013 ఐపీఎల్లో సిఎస్కే తరపున బౌలింగ్ చేసిన బ్రావో 18 మ్యాచ్ల్లో 15.53 యావరేజ్తో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇందులో ఒక 4 వికెట్ హాల్ ఉంది. ఇంకా ఇతని ఎకానమీ 7.95గా ఉంది. నెంబర్ 1 హర్షల్ పటేల్. మన టీమిండియాకు చెందిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన అన్క్యాప్డ్ బౌలర్. 2021 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ 15 మ్యాచ్ల్లో 14.34 యావరేజ్తో ఏకంగా 32 వికెట్లు తీశాడు. అయితే 2021 నాటికి హర్షల్ పటేల్ ఇండియా తరపున డెబ్యూ చేయలేదు. ఆ ఇయర్ ఐపీఎల్ తర్వాతనే హర్షల్ పటేల్ మన టీమిండియాలోకి వచ్చాడు. అయితే హర్షల్ పటేల్ తీసిన ఈ 32 వికెట్లలో ఒక 4 వికెట్ హాల్ మరియు ఒక 5 వికెట్ హాల్ ఉంది. అంతేకాకుండా అతని ఎకానమీ 8.14గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోను మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన 32 వికెట్ల రికార్డును ఎవరైనా బౌలర్ బ్రేక్ చేస్తాడా లేదా అన్నది కింద కామెంట్లో చెప్పండి. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.